పరిశుద్ధులతో తీర్చితివి, ఆనందలోనికి తీర్చితివి, పరిశుద్ధులతో తీర్చితివి, నన్ను తీర్చెదాను నిన్ను, నన్ను తీర్చెదాను నిన్ను ప్రభువా, సాగిన పడి పూజింతును, సాగిన పడి పూజింతును, ధన్య 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 ప్రభువు, తానే రక్షణ మనకు సగే, నీ సన్నిధికి నడిచి, నీ సన్నిధికి నడిచి, ప్రభువా నాకే మవలుగా చితివి, నాకే మవలుగా చితివి. కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి ఆచరించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి మా ప్రభుత్వం ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నమస్కారాలు. మా తండ్రి, మా ప్రభా ఎవరైతే ఆరాధించలేకపోతున్నారో ఆరాధన యొక్క ప్రాముఖ్యత విలువ తీసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువుల కొరకై కావాల్సిన కొన్ని మాటలు హెచ్చరికలు దాచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాటి అంత వేడుకగా ఉంది. కొంతమంది వృద్ధులు అనారోగ్యం వాడవాలని పరిస్థితులు ఉంటున్నాయి. అటు వారికి మేము తోడైన సాపమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారు ఎవరు కారణంగా వాడకుండా సహాయం చేయండి. ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా కాలంలో నడిపించమని దాసులు కూడా జ్ఞాపకం చేసుకొని స్వరాన్ని బట్టి కావాల్సిన మాటలు దాచేయమని ప్రార్థన చేస్తూ అందుకు కావాల్సిన శక్తులు మీ నామ కూడా బాధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ప్రభావం మంచి మా ప్రభావం దయచేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన మాట చదువుకుందాము. ప్రకటన గ్రంథములకు మాట చదువుకుందాము. అందుగా చదువుపెట్టు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు, చాలా ఉపయోగకరమైనటువంటివి, మనకు ఆశీర్వాదం కలిగించే మాటలు కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ప్రకటన 14వ అధ్యాయము లేక 11వ అధ్యాయం. ప్రకటన 11వ అధ్యాయం. పిల్లల దగ్గర కూర్చోబెట్టండి, లేకుండా చూడండి. 11వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం కలిసి చదువుకుందాం. 1, 2 వచనాలు కలిసి చదువుకుందాం. మరి ఒకడు చేతికర్ర వంటి కర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయంలో వేసి ఆలయం నుంచి వారిని లెక్కపెట్టి ఆలయంలో ఆవరణలో అది అన్ని ముగిపడింది. వారు 4వ నెలలో వారితో సార్. ఇక్కడ మనం గమనించండి, క్రైస్తవులైనటువంటి వారు, ప్రభు నమ్ముకున్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, బాప్తిసాలు తీసుకున్నటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి వారు, వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏముందంటే, అక్కడ యోహానుకు దర్శనంలో చూపిస్తూ, నీవు లేచి దేవుని ఆలయంలో బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టుము అని అన్నాడు. మరి ఏం కొలత వేయాలి చెప్పండి? బలిపీఠను కొలత వేయాలి. రెండవది ఏం చేయాలండి? ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ప్రభు ఒక ఆలయం ఇచ్చాడు. ఆ ఆలయంలో ఏం జరగాలంటే పూజ లేక ఆరాధన లేక ప్రభుని స్తుతించడము.
కాబట్టి ముందు అక్కడ లెక్క పెట్టుము అంటున్నాడు. లెక్క పెట్టడం అనేది అర్థం ఏంటంటే మన యొక్క రక్షించబడ్డ తర్వాత మన జీవితంలో ఎన్నిసార్లు ప్రభు యొక్క ఇంటికి వచ్చామనేది ఒక భాగం అయితే, వచ్చి ఆరాధన చేసింది రెండవ భాగం అయితే, వచ్చి ఆరాధన చేయకుండా ఉండేది మూడవ భాగం అయిపోతుంది. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎందుకు లెక్క పెట్టమన్నాడంటే నీ ఆశీర్వాదం నీ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క విశ్వాస యొక్క ఆశీర్వాదము దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన యొక్క ఆరాధన మీద ఆధారపడి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా. ఒక తండ్రిని బిడ్డ ప్రేమించాడు, గౌరవించాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు, తండ్రిని ఎంతగానో హత్తుకొని ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఆ బిడ్డలకి ఏం చేస్తాడు తండ్రి చెప్పండి? బిడ్డ, కుమారుడా, కుమార్తె, నీకు ఏం కావాలో చెప్పి నేను ఇస్తాను అవన్నీ అంటాడు. అనేకులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యముగా ఆదివారం ఆరాధన పోగొట్టుకోవడమే. అందుకని వారి జీవితాలు అలాగనే ఉండిపోతున్నాయి. ఊరికి చెప్పలే మాట, లెక్క పెట్టుము అంటున్నాడు. అంటే ఎంతమంది వచ్చారో లెక్క పెట్టడం కాదు, కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆరాధించారో వారిని లెక్క పెట్టాలి. అప్పుడు మనం లెక్క పెట్టినప్పుడు ఏమైపోతుంది? మన ఆరాధన పరలోకములో అక్కడ నమోదైపోతుంది. ప్రభా, ఈరోజు ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి నిన్ను ఆరాధించారు ప్రభా. అలాగనా? సరే, వారు ఉన్నటువంటి కష్టమేంటో, వారి బాధ ఏంటో, వారి ఇబ్బంది ఏంటో తెలుసుకొని దేవదూతలారా వారికి మీరు సహాయం చేయండి అంటాడు. నా మాట అనుకుంటున్నారేమోది, నేను కల్పనా కథ కానీ చెప్పిన వాక్య ప్రకారం చెప్తారు. హెబ్రీ రాసిన పత్రిక 1 అధ్యాయం 14 చదవండి. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబడి వారికి పరిచారం చెడుకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి పరిచారం చేసేదాని కొరకు దేవుడు ఏం చేస్తాడంట? పరలోకములో కొన్ని ఆత్మలు వచ్చాడు. మనకు ఈ లోకంలో ఉన్న వారికి పరిచారం చేసేదాని కొరకు, మనకు సహాయపడే దాని కొరకు, మనల్ని బలపరిచే దాని కొరకు, మనలను ఆదరించే దాని కొరకై ఏం జరుగుతుందని మనం ఇక్కడ గమనించినట్లయితే వారిని మరి ప్రభు ఏం చేస్తున్నాడంట? సేవకులుగా పంపిస్తుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మందిరానికి రావడం కొరకు ఏదో ఒక ఆచారయుక్తమైనటువంటిది కాదు. కొంచెం ముందుకు రండి, వెనకోడు కాడ తలుపు ఇస్తే వెనకోడు ఖాళీగా ఉంటాడు. బ్రదర్స్ వైపు ఉంటుంది కానీ సిస్టర్స్ వైపు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మనం మందిరానికి రావడం కాదు. ఇప్పుడు హైందవులు ఏం చేస్తారంటే ఒక మొక్కుబడిగా వెళ్తారు. ఏదో తిరుపతికో లేకపోతే ఏదో ఒక గుడికో వెళ్తారు. మనది కాదు. మన పద్ధతి, మన విధానాలు వేరేగా ఉంటాయి. అందుకని మనం ఆదివారం మందిరానికి రావడము కాదు, కానీ మందిరికి వచ్చినటువంటి మనము ఎంతమందిని ఆరాధించాము, ఈ ఆరాధన చేసిన కొరకు కూడా మరొకటి ఏంటంటే మరి దేవుడు ఒక వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానం ఏమిటి అంటే, వాస్తవంగా చెప్పాలనుకుంటే ప్రభువు ఈ వారంలో నీకు ఎలాగా సహాయపడుతూ వచ్చాడు. నీ జీవితానికి కానీ, మన జీవితాలకు కానీ, కుటుంబానికి కానీ ఆయన ఏం చేస్తూ వచ్చాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి మన ఆరాధనలు ఎక్కడ రికార్డ్ అయిపోతాయని చెప్పాను? పరలోకంలో మన ఆరాధనలన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. అక్కడ ప్రభు దగ్గర ఉంటాయి. దానికి ప్రతిఫలం వస్తుంది. వేరే సంఘాలకు లేదు ఈ యొక్క ధన్యత, గుర్తించుకోనండి. వేరే సంఘాల్లో వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు.
మా అయితే చేయలెత్తి పైకి హల్లెలూయా హల్లెలూయా అంటారు, అంతవరకే వాళ్ళ కథ. కానీ ఇది నోటితో ఆరాధించదని దేవుడికి ఇచ్చాడు. ఇది ఇందులో ఉన్న గొప్ప సత్యం. అది నీ నోటితోటి ప్రభుని ఆరాధించే గొప్ప ధన్యత ఇచ్చాడు. కాబట్టి అది కానీ నువ్వు ఒక రోజున ఒక ఆదివారం పోగొట్టుకున్నావంటే అక్కడ ప్రభు యొక్క దానిలో నువ్వేమైపోతావంటే ఆరాధించలేదు ఈరోజు నా బిడ్డ. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, యోహాను సువార్తలో కూడా 4:23, 24, 25 మనం గమనిస్తే ప్రభు స్పష్టంగా చెప్తాడు, తండ్రి అట్టి వారు కావాలని కోరుకుంటున్నాడు. అది కోరిక. ఆరాధించాలనేది తండ్రి యొక్క కోరిక. మనం నెరవేర్చిపోతే ఎలాగో ఇంటికాడ రొట్టెలు చేసుకొని, ఇంటికాడ భోజనం చేసుకొని, ఇంటికాడ మరి ఇడ్లీ చేసుకొని, ఇవన్నీ చేసుకుంటే చాలా టైం అయిపోతుంది కదా. త్వరపడాల. ఎంత త్వరపడతామో త్వరగా కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మరి ఒక రహస్యాన్ని చెప్తున్నాను వినండి. బలిపీఠాన్ని కొలత ఏమంది ఎందుకు అంటే, మనము వచ్చినటువంటి ఆరాధన చేసేవాళ్ళు కొన్ని బలులను అర్పించాము ఆల్రెడీ. ఏమిటి? మన సమయాన్ని అనే బలిని మనం కొంత అర్పించేసాము. అందుకనే బలిపీఠం లెక్కేయమంటుంది. లేకపోతే నీ బంధువులందరూ నువ్వు ఒకవేళ ఆ రోజు నీ స్నేహితులను, నీ బంధువులను, నీ పనులను విడిచిపెట్టావు, అది బలిపీఠం అయిపోతుంది. నీవు లేక కొంత దూరం ప్రయాణమై ఎండలో వచ్చావు, నీవు అది బలిపీఠం అయిపోతుంది. నీవు లేక ప్రభు ఇంటికి రావడానికి కొరకై కొంత డబ్బులు ఖర్చు పెట్టావు, నీవు అది బలిపీఠం అయిపోతుంది. అందుకని బలిపీఠాన్ని కొంత వేయాలా. అదే సమయంలో ఏం చేయాలి? రెండవదిగా ఆరాధించే వారిని లెక్క పెట్టాలి. ఈరోజు నుంచి జ్ఞాపకం చేసుకోనండి, ప్రభువా నా ఆరాధన కూడా అందరితో పాటు అక్కడ ఉండాల్సిందే. చాలామంది కింద ఆరాధన చేయాలంటే భయపడుతున్నారు. ఏమీ లేదు, ఒక్క మాట చాలు. అయ్యా నా కొరకై నువ్వు చనిపోయావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, ఈరోజు నీ ఇంటికి నడిపించావు, నీకు వందనాలు అయ్యా. చాలు. నీకు ఈ యొక్క వర్తమానం అంతా అర్థం కాలేదనుకో. ఎందుకంటే సంఘంలో 3 అంతస్తుల వాళ్ళు ఉంటారు. కొంతమంది 30% అర్థం చేసుకుంటారు, కొంతమంది 60% అర్థం చేసుకుంటారు, కొంతమంది 100% అర్థం చేసుకుంటారు, వారి ఆత్మీయ స్థాయిని బట్టి. కానీ మనం నేర్చుకునేటటువంటిది ఏంటంటే, నీకు ఏమీ రాకపోయినా సరే ప్రభువా ఏమనాలా, నన్ను రక్షించుకున్నావు, వారం అంతా కాపాడావు, మందిరాన్ని నడిపించావు, నీకు వందనాలు. ఇది కూడా రాదా మనకు? అది కూడా లెక్కించబడతాయి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మొదటి తలంపు అర్థం చేసుకోండి. ఆరాధన అన్న ప్రాముఖ్యమా? ఎందుకు మనం ఆరాధన చేయాలా? మనం నోటిని ఎందుకు శైతానుడు బంద్ చేస్తుంటున్నాడు? ప్రభును ఆరాధన చేయకుండా మన నోళ్లను ఎందుకు మరి ఎన్ని రకాలుగా కట్టివేస్తున్నాడు? అది తెలుసుకోవడం వల్ల ప్రజలు. అందుకనే ప్రభు నేను ఉదయాన్నే లేస్తాను, ఒక టీ మాత్రమే తీసుకుంటాను, నేను వెళతాను. మీకు తెలియదేమో, బహుశా నేను నాగ్పూర్లో యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆదివారము, అప్పుడు పెళ్లి కాల నాకు, ఆదివారము ఇలాగనే ఒక స్కూల్లో తీసుకునేవాడిని. అందరూ మిలిటరీ వాళ్ళు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేవాళ్ళు, దాదాపు 70 మంది దాకా వచ్చేవాళ్ళు. వాళ్ళకి రాకమునిపే నేను అక్కడికి వెళ్ళేవాడిని. ఆ హాల్ అంతా శుభ్రంగా చిమ్మేవాడిని, ఆ కుర్చీలన్నీ కూడా సర్దేసేవాడిని, మైక్ సిస్టమ్ అంతా కూడా అరేంజ్ చేసేవాడిని, వాళ్ళ కొరకు ఎదురు చూస్తుండేవాడిని. శనివారం అంతా ఉపవాసాలు ఉండేవాడిని, శుక్రవారం రాత్రి ఉండి ఉపవాసం ఉండేవాడిని, ఆదివారం రాత్రి వరకు ఏం తినేవాడిని కాదు. 3 మెసేజ్లు ఇచ్చేవాడిని ఆదివారం. బలిపీఠం అంటే ఆత్మీయ అనుభవంతో చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ప్రభు కొరకై ఈ ఒక్క పూట నేను తినకపోతే ఏమైంది, ఒక పూట నేను మంచిగా వండుకోకపోతే ఏమైంది, అది నేను ప్రభు కొరకై బలిపీఠం కడతాను. తత్ఫలితంగా నేను ఒక ఆశీర్వాదం తీసుకొని వస్తాను కదా దేవుని ఇంటిలోకి. అందుకని ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు గమనించండి. ఇక మీదట ఎప్పుడైనా సరే మీరు అందరూ కూడా వచ్చి పాటల్లోనూ వాక్యం విని మీ యొక్క ఆరాధన దేవదూతల ద్వారా లెక్కించే రీతిగా మీరు దాని కొరకై ప్రయాసపడుతున్నారండి. రెండో విషయానికి వస్తున్నాను అండి. రెండో విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జకరియా తన తరగతి క్రమం చదువుకున్న దేవుని యాజక ధర్మం నిర్మించుతుండగా చాలు.
జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని యాజక ధర్మము జరిగించుండగా, ఆ తర్వాత ముందుకి యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపమేటకు అతని వంతు వచ్చెను. చూసారు ఇక్కడ మరొక మాట అర్థం చేసుకోరండి. జకరియా ఎలిజబెత్లు చాలా వృద్ధులైపోయినారు, చాలా ముసలి వాళ్ళు అయిపోయినారు, లేవలేనంత వృద్ధులైపోయినారు. వాడు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైపోయినారు. అయినా అక్కడ రాయబడిన మాట ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తన తరగతి క్రమం చొప్పున, రెండవది ధూపమేట అతను వంతు వచ్చాను అనే మాట కనబడుతుంది. మీరు లేకపోతే వంతు కూర్చోండి ఇట మనం కూర్చో. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే రెండో విషయాన్ని, తన తరగతి ఒకటి ఉన్నది, తన వంతు ఒకటి ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలా. అంటే దాని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి మీరు ఆలోచన చేయండి. అంటే ప్రతి విశ్వాసికి, రక్షించబడ్డ యొక్క వ్యక్తికి, ప్రభువు నమ్మిన తర్వాత, బాప్తిస్తం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడ్డ తర్వాత తన వంతు అనేది ఒకటి ఉన్నది. ఆ వంతు ఏంటంటే ధూపము వేయటము. అది ధూపము వేసేదాని కొరకైన వంతు, అనగా దేవునికి ఆరాధన, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేదాని కొరకు. అది నీ వంతు, అది మన వంతు. ప్రభువా, ఇది నా వంతు, అనగా ఇది నా సమయము. నేను మందిరంలో నా వంతులో నేను ఉండాలా. ఒకరు వచ్చినా రాకపోయినా అది నాకు అవసరం లేదు. నా వంతులో నేను రావాలా, నేను పాటలు వినాలా, రెండవదిగా ఆరాధన చేయాలా, మూడవదిగా పరలోకంలో ఆరాధన, లెక్కించబడినటువంటి ఆరాధనలో నా ఆరాధన ఉండాలా. ఇంత లోతైన సత్యం అన్నది ఆరాధన అంటే. మనం ఏమనుకుంటామంటే ఏదో నేను ఆరాధన చేస్తే ఏమైంది, నిన్న దేవుడు విన్నాడో లేకపోతే ఏదో విన్నారులే అయిపోయిందామో నేను చేసుకుని వచ్చిన కాదు. ఈ ఆరాధన ఉన్న గొప్ప ప్రాముఖ్యతను ప్రభు యొక్క వాక్యంలో చూడండి. నీ వంతులో నువ్వు ఎప్పుడైతే వచ్చి ప్రభు కొరకై సమర్పణ చేసుకొని, మరి ఎప్పుడైతే బలిపీఠము కట్టేసి, అనగా నీ సమయాన్ని, నీ ఆహారాన్ని, నీ బాంధవులను, నీ స్నేహితులను, వాళ్ళందరినీ కూడా ఆ బలిపీఠాన్ని కొలత వేయటం అంటే అది దాని అర్థం. వాటన్నిటి కూడా చేసుకొని దేవునికి ఇంటికి వచ్చి నీ వంతులో నీవు ప్రభును ఆరాధించినప్పుడు పరలోకంలో దేవదూతలు ఆరాధనను లెక్కిస్తారు. ఆ లెక్కించిన ఆరాధన ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళబడుతుంది. వెళ్ళబడినటువంటి ఆరాధనకు దేవుడు తన యొక్క దేవదూతకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దేవదూత వచ్చి నీవు పడుతున్న కష్టమో, నీవు పడుతున్న శ్రమో, నీవు పడుతున్న ఇబ్బందో, నీకున్న అవసరం ఏదో తీర్చి వెళ్తాడు. ఇది నా మాట కాదు, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం చూడండి ఆరాధన అంటే. కాబట్టి మనం ఎన్ని ఆరాధన పోగొట్టుకుంటున్నాం. చాలామంది వృద్ధులైపోతారు, మేము ఆరాధించలేకపోతున్నాం అనుకుంటున్నాం కదా. అందుకనే వారి కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. మీరు వృద్ధులైనప్పటికీ కూడా భోజనం చేస్తాము, పెళ్లికి వెళ్తాము, ఫంక్షన్కి వెళ్తాము. లేవలేకపోయినా కూడా, రేపు లేవలేకపోయినా అందరు జనాలందరూ ఓట్లేస్తారు, లాక్కొనైనా తీసుకెళ్ళి ఓట్లేస్తారు రేపు. మరి ఆరాధన. అందుకనే తన వృద్ధాప్యంలో జకరయ్య, తన వృద్ధాప్యంలో ఎలిజబెత్ వారి వంతు వచ్చినప్పుడు ఆ వంతు ప్రకారంగా వారి క్రమములో, వారి విధానములో అక్కడ ధూపం వేశారు. అనగా సంఘాల్లో అనేకమైన క్రమాలు ఉంటాయి. అందుకని ఇక్కడ క్రమాల గురించి రాయబడుతూ వచ్చింది. అనేక సంఘాల్లో అనేకమైన రూపాలు ఉంటాయి. కానీ ఇక్కడ తన వంతు వచ్చినప్పుడు మాత్రమే ధూపం వేయబడిన సంఘాన్ని చూపించండి. ఇక్కడ ఏ చర్చిలో చేస్తారో, నా వంతులో నేను ఆరాధిస్తున్నాను అనేది ఏదైనా ఒక సంఘం ఉన్నదో చెప్పండి గుంటూరులో? ఏ సంఘం లేదు. ఎందుకంటే పాస్టర్ గారు వస్తారు, అక్కడ కొంతమంది నిలబడతారు, వాళ్ళందరి చేత పాటలు పాడిస్తారు, ఆ తర్వాత ఒక వాక్యం చెప్పించేసేస్తారు, ఆ తర్వాత మరి వాళ్ళ యొక్క చందా చెప్పించుకుంటారు, తీసుకుని వెళ్ళిపోతారు. కానీ మనందరికి కూడా వంతు ఉన్నది. ఇది వంతు యొక్క క్రమశిక్షణ కలిగిన సంఘం. ఇది
ప్రభువా నా వంతులో నేను రక్షించబడ్డ తర్వాత నా వంతులో నేను నీకు ఆరాధన అర్పించాలి. నీ క్రమములో ఇది ఒక క్రమము, ఆరాధన అనేది ఒక క్రమము. మొదటిగా ఆరాధన తర్వాత బల్ల అయిన తర్వాత మరి ప్రభుకు అర్పించినటువంటి అర్పణలు, ఆరాధనలో ఒక భాగమే అర్పణలు కూడా. ఆరాధనలేమో దేవుడు చేసిన మేలులను నోటితో చెప్పుకోవడము, అర్పణలేమో ప్రభు మనల్ని ఆశీర్వదించుకునేది ఆయన పని కొరకై నమ్మకంగా ఇవ్వటము. దీనిని ఆరాధన అంటారు. ఈ ఆరాధన మనకి ఇచ్చేదాని కొరకై ప్రభు వల్ల మన కొరకై ఆయన సమస్తాన్ని సమర్పించాడు. అందుకనే ఇది రెండవ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు మనము ఆరాధన చేయాలి? మన ఆరాధనకు విలువ ఉన్నదా? మన ఆరాధనకు ఏమైనా ఆశీర్వాదం ఉన్నదా? ఆరాధనలో నా వంతు నేను ఉంటున్నానా? నా ఆరాధన కూడా లెక్కించబడుతున్నదా? లెక్కించబడిన దానికై దేవదూత నా కొరకై పంపిస్తున్నాడా? ఇంత లోతైనటువంటి సత్యాలు ఆరాధనలో ఉంటున్నాయి. మరొక సాంపు కూడా చూసుకున్నారండి. ఇక్కడ ఆదికాండము 22 అధ్యాయం, ఆదికాండము 22 అధ్యాయంలో మరొక మాటను అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 22 అధ్యాయం. ఇక్కడ ఒక మరొక సత్యాన్ని ఆరాధన గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉన్నది. 22 వచనంలో మొదటి వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాముని ప్రభువుగా అతను చిత్తము ప్రభువా అనెను. చూడండి 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దాని పని కొరకై కట్టెలు తీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చాలా శ్రేష్టమైన మా 3వ తలంపు. బాగా ఆలోచించండి. ఏమిటి విషయము అంటే, దేవుడు పరిశోధిస్తున్నాడు. మనలను కూడా పరిశోధిస్తాడు దేవుడు. వీళ్ళు నిజంగా వెళ్ళగలరా ప్రార్థనకు? వీళ్ళు నిజంగా వెళ్ళగలరా ఆరాధనకు? వీళ్ళు నిజంగా వెళ్ళగలరా ప్రభు బల కొరకై అని మనం పరిశోధించినప్పుడు ఎవరైతే నమ్మకంగా వచ్చారో వారు గోధుమలుగా దేవుని వాక్యంలో లెక్కించబడ్డారు. ఎవరైతే రాలేకపోతూ ఉంటున్నారో వారు గోధుమ యొక్క పొట్టు వలె దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డారు. కాబట్టి మనము వచ్చినటువంటి మనం అందరం కూడా ప్రభువా గోధుమలాగా నన్ను చేసేవయ్యా అని కొందనాలని ప్రభువు స్తుతించాలి. అనేకమైనటువంటి కారణాల చేత మేము రాలేకపోతున్న వాళ్ళని రేపు పొట్టు వలె ఉంటారు, పొట్టు వలె బయట పడవేయబడతారు, పొట్టు వలె అగ్నిలో కాల్చబడతారు. అందుకని ప్రియమైన సోదరి 3వ తలంపు ఏంటంటే, మనలను పరిశోధిస్తూ అబ్రాహామును అడుగుతున్నాడు, నీకు ఒక్కే కుమారుడు ఉన్నాడు కదా, నాకు ఇస్తావా నీవు? అదే ఆరాధన ఉన్న 3వ రహస్యం. నీకు ఏదైతే ఉన్నదో అది నా కొరకే ఇస్తావా? ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ పెట్టాను నీకు, మరి ఎక్స్ట్రా క్లాస్ పోతావా, నా కొరకై వస్తావా? ఎక్స్ట్రా క్లాస్ పోతాను అనుకుంటే నీవు గవర్నమెంట్ నీ యొక్క మరి లోక సంబంధమైన వ్యక్తికి నీవు గౌరవించావు, అతనికి లోపడ్డావు, అతనికి భయపడ్డావు. మరి నా దగ్గర రాలేదంటే నన్ను గౌరవించలేదు, నాకు భయపడలేదు. అతనిచ్చే ఆశీర్వాదం అతనిస్తాడు, నేను ఇచ్చే ఆశీర్వాదం నేను ఇస్తాను. అందుకనే ప్రియులారా ఆ 3వ మాటల గురించి అక్కడ చెప్తుంటున్నాడు. నీవు నా కొరకై ఏది బలి చేయగలవు? బలి అంటే ఏది ప్రభు కొరకై నువ్వు వదిలిపెడుతున్నావో దానినే బలి అంటారు. చూసారా, ప్రభు కొరక మనం ఏది విడిచిపెడుతున్నామో దానిని బలి అంటున్నారు. అందుకని ఏమంటున్నాడంటే, ఒక్క మాట అడిగినాడు, నీకు ఒక స్థలం చెప్తున్నాను, నీ కుమారుడు తీసుకో, కట్టెలు తీసుకొని నేను చూపించిన ఈ స్థలం వెళ్ళమని చెప్పాడు. చూడండి, ఇప్పుడు 3వ రహస్యం చెప్తున్నాను, ఆరాధనలో ఉన్నటువంటి 3వ రహస్యం. ప్రభు ఒక స్థలాన్ని చూపించాడు. ఎక్కడ? అబ్రాహాం ఇంటి ప్రక్కన, లేకపోతే అబ్రాహాం ఉన్నటువంటి 5వ లైన్లోనా? ఎందుకంటే కోటిపోడు 5వ లైన్ అంటూ ఉంటాం మనం ఇప్పుడు కూడా. ఎక్కడ చూపిస్తున్నాడు? అబ్రాహాంకి 3 రోజుల ప్రయాణం అంత దూరం చూపిస్తున్నాడు. చాలామంది మన సంఘాల్లో ఉన్నటువంటి వారు, ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి వారు, ఆత్మీయంగా ఆనాడు హెబ్రోన్లో ఉన్నటువంటి వారు ఏం కోరుకుంటారంటే, ప్రభువా నేను ట్రాన్స్ఫర్ అయి నాగ్పూర్కి వెళ్తున్నాను అయ్యా,
నీకు మందిర సమీపంలో నాకు ఒక ఇల్లు చూపించినట్లుగా చూడని అనేక మంది ఇంతమంది ఎంప్లాయీస్ అంతా ప్రార్థన చేసుకొని మందిర సమీపంలోనే ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అలాగ లేకపోతే దూరంగా అయిపోయి నెమ్మదిగా ఎంత దూరం వెళ్ళిపోతారంటే ప్రభువుకు దూరం అయిపోతూ వస్తారు. అందుకని 3 దినాలు ప్రయాణం అంటే ఈ బలిపీఠం కట్టగలడా అబ్రహాం మామూలు వాగ్దానం ఇవ్వాలా? ఎవరికి ప్రపంచంలో ఇవ్వనంత వాగ్దానము అబ్రహాంకి ఇచ్చాడు. మరి ఎవరికి ఇవ్వనంత వాగ్దానం తన యొక్క జీవితంలో నెరవేరాలన్నప్పుడు తన బలిపీఠం కూడా చూడాలి కదా ప్రభువు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో మనం నేర్చుకునే తర్వాత పాఠం ఏంటంటే 3 దినాలు ప్రయాణం నువ్వు చేయగలవా? ఎవరైనా 3 దినాలు ప్రయాణం చేసి వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడు పోనీ 3 గంటలన్నా ప్రయాణం చేశారా? మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు మరి అక్కడ దాదాపుగా ట్రైన్లు అనగా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు కుటుంబంగా భార్యాభర్తలుగా బిడ్డలుగా ప్రయాణం అయిపోయి చాలా దూరం నుంచి 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూడా ప్రయాణం చేసి నాగ్పూర్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మధ్యలో ఎక్కడ కూడా హెబ్రోన్ ఫెలోషిప్ లేదు. మిగతా చర్చిలు ఉన్నాయి, ఆదివారం రొట్టె లేదు. అందుకనే అక్కడ నుండి కూడా వాళ్ళు ప్రయాణం అయిపోయి అంత దూరంతో వాళ్ళు మందిరానికి వస్తే ఆదివారం అంతా మాతో కూడా సంతోషంగా ఉండి ఆ తర్వాత వారికి ఇంటికి తీసుకొని వచ్చి మేము చక్కని భోజనం ఏర్పాటు చేసి సాయంకాలం దాకా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అయ్యా, సాయంకాలం బయలుదేరి వెళ్ళమంటే వాళ్ళు ట్రైన్స్ వెళ్ళేవారు. ఎందుకంటే పరలోక రాజ్యము మనం అనుకున్నంత సులభం కాదు. పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకనే పరీక్షించాడు, పరిశోధించాడు, అడిగాడు. ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడంటే దేవుడు తనకి ఎలాగ చెప్పాడో అలాగనే చేస్తున్నాడు. ఏం చెప్పాడు తెలిసిన? అబ్బాయి నిన్ను ఏమన్నాడు రా బలికి అని ఏమైనా సాగు చెప్పాడా? చెప్తే ఏమై ఉండేవాడు? పరీక్ష ఓడిపోయి ఉండేవాడు. రెండవది వాళ్ళ భార్యతోటి ఏమ్మా దేవుడు నన్ను కుమారుని తీసుకొని వెళ్ళమని చెప్పాడు అని అంటే పిచ్చేమని పట్టిందా నీకు అనేది భార్య. ఏమీ చెప్పలేదు. మూడవది కనీసం పని మనిషికి ఏమైనా చెప్పాడా? ఏమి చెప్పలేదు. వీళ్ళారా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే అలాగా సిద్ధపడాలా? లేవటము, ప్రార్థన చేసుకోవటము, వాక్యం చదువుకోవటము. ప్రభువా మరి నీ ఇంటికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా కుమారుడు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నా భర్తను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నా భార్యను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నా బిడ్డను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నువ్వు సహాయం చేయ అన్నప్పుడు మాట్లాడకుండా ఇస్సాకు వచ్చాడు, మాట్లాడకుండా పని మనిషి వచ్చాడు, మాట్లాడకుండా గాడిద వచ్చేసింది. అన్నిటిని కూడా 3 దినాలు ప్రయాణం చేసి ప్రభువు చెప్పిన స్థలానికి వచ్చాడు. ఇప్పుడు ఆరాధన ఎంతమంది ఉందో చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆ పర్వతం మీద, మోరియా పర్వతం మీద ఎంతమంది ఉన్నప్పుడు ఆరాధన కొరక చెప్పండి. ఎంతమంది ఉన్నారు? 2 తండ్రి కొడుకు, ఎవరు లేరు. అందుకనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, అందుకని ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. 2 చాలు. నిజంగా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ఆరాధించేవాళ్ళు 2 చాలు. వారిని బట్టి మిగతా వాళ్ళని ఎంతోమందిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అందుకనే పెందలకాడే లేచాడు, తెల్లవారుగానే లేచాడు, సిద్ధపడ్డాడు, ఆరాధన కొరకై ప్రయాణం చేసినాడు. ఇది ఆరాధన ఉన్నటువంటి 3వ రహస్యం. ఇక్కడ మొదటి రహస్యం ఏం చెప్పండి. మన ఆరాధన ప్రకటన గ్రంథంలో ఏం చేయబడుతుంది? మన ఆరాధన లెక్కించబడుతున్నది. నువ్వు ఆరాధన చేయలేదంటే నీ ఆరాధన ఆ రోజు లెక్కించబడాల. అంటే ఒక ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, దేవుడు వచ్చినటువంటి దీవెనను పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ భూ సంబంధమని చాలా సంపాదించుకుంటాను, అదేం కాదు. అందుకని ఆ మాట రాయబడుతూ వచ్చింది. రెండవది ఏం చూస్తూ వచ్చాము? జకరయ్య తన క్రమం చొప్పున తన వంతులో, ఈ వంతులో ఎప్పుడైతే మనం నిలబడతామో
అప్పుడు మనకు జరిగేటటువంటి లాభం ఏంటో చూద్దాం. అంటే దానియేలు గ్రంథంలో మరొక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథము అక్కడ కూడా 12వ అధ్యాయం, దానియేలు 12వ అధ్యాయంలో మరొక శ్రేష్టమైనటువంటి తలంపు ఉంది. చూడండి 13వ వచనంలో అందరికీ చదువుకుందాం. 12:13 నీవు అంత్య వరకు నిలకడగా ఉండినట్లా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుచుదువు. కాబట్టి ఇప్పుడు మన వంతులో నిలబోతే రేపు కాలాంతమందు ప్రభు దగ్గర ఎలాగ నిలబడగలమమ్మా? అందుకని దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఒక వంతు పెడతాడు. అది ఆరాధన అయినా, లేక పరిచర్య అయినా, లేక సేవ అయినా, అది ఏదైనా సరే నా వంతులో నేను ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే ఆయన మనలను మన వంతు మనం ఏ స్థానంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో దేవుడు దాని కొరకై మనకు సహాయం చేస్తాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఈ సత్యాలు తెలుసుకోవాలా. మనము పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలా. ప్రభు కొరకై బలిపీఠం కడదాము. 8:30 అయినా పర్వాలేదు, మరి ఏదైనా సమయం ప్రభువా మేము మీ కొరకై సకాలంలోకి వస్తాము, వాక్యం వింటాము, ఆ రీతిగా నేను ఆరాధిస్తాము, మా ఆరాధన లెక్కించబడాలా, మా వంతులో ఉంటాం ప్రభువా, అబ్రాహాముకు వచ్చినటువంటి ఆశీర్వాదం మాకు కూడా రావాలా అని లోతైనటువంటి సత్యంలో మనం వెళ్ళవలసిన వారిగా కనబడుతున్నాం. ఇది ఆరాధన కొరకైనటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి తలంపులు. ఇప్పుడు బల్ల కొరకై మరొక తలంపు చూసుకుందాం. దానియేలు గ్రంథంలో ఉన్న ఒక తలంపు దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనమున రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మార్గదర్శను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను ఈ తండ్రికి నెబుకద్నెజరునికి ఇచ్చాడు. దేవుడు అతనికి ఇట్టి మార్గదర్శనం ఇచ్చినందున కానీ ఎవరిని చంపగోరు వారిని చంపను, ఎవరు రక్షింపగోరును రక్షించను, ఎవరిని హింసింపగోరును వారిని హింసించను, ఎవరిని పడవేయగోరును వారిని పడవేస్తాను. కాబట్టి సకల రాష్ట్రమంజులు ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని వణుకుతూ నుండి. అయితే అతని మనసును అతిశయించి బలత్కారం చేయటకును అతని హృదయమును కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్దను తీసివేసి అతని ఘనతను పోగొచ్చెను. చాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇది జరిగినటువంటి సందర్భం. ఇది బబులోనులో అనగా ఇరాక్ దేశంలో, ఇప్పుడున్నటువంటి ఇరాక్ దేశంలో జరిగినటువంటి సందర్భం ఇది. చూడండి, దేవుడు కొంతమందికి రాజ్య పరిపాలన ఏలేటటువంటి యొక్క ధన్యత ఇస్తారు. వారు అన్యులైనా ఇస్తాడు, లేక దేవుని ప్రజలైనా ఇస్తాడు. ప్రార్థన రోజు మీతో చెప్తూ వచ్చారు. ఏ రాజుల గురించి చూసాం మనం ప్రార్థన రోజు? గుర్తుందా? సిద్కియాను గురించి చూస్తూ వచ్చాం. తన రాజ్యము పతనమవడానికి కారణాలు కొన్ని చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే దేవుడు ఒక రాజులు కానీ అధికారము ఆయన చేతిలోనే ఉంది. అధికారం ఆయన చేతిలో ఉంది. ఎవరిని రాజులుగా నియమించాలో, ఎవరిని రాజులుగా నియమించకూడదు, ఎవరిని పరిపాలకులుగా ఉంచాలో, ఎవరిని పరిపాలకులుగా ఉంచకూడదు, అంత ఆయన చేతిలో ఉంది. అయితే అదే సమయంలో వారు చేసినటువంటి పనిని బట్టి వారు కొనసాగుతూ వస్తారు. దావీదు రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పండి? 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి అలాంటప్పుడు సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి సిద్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు?
11 సంవత్సరాలు. ఎందుకని ప్రభు తగ్గించాడు? కాబట్టి ప్రభుత్వాలు అన్నీ కూడా దేవుడు ఇవ్వబడినటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాల్లో పడగొట్టేది ఆయన చేతిలోనే ఉన్నది, దానిని తిరిగి కట్టేది కూడా ఆయన చేతిలో ఉన్నది. ఎవరిని నియమించాలో ఆయన నియమిస్తాడు, ఎవరిని త్రోసివేయాలో ఆయన త్రోసివేస్తాడు. కానీ ఒకటి మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒక విషయం జరుగుతూ ఉంటున్నది. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత తను తాను చాలా మనసునందు హెచ్చించుకున్నాడు, గర్వించాడు, అహంకరించాడు. నా అంతటోడు ఎవరు లేడు అని అనుకున్నాడు. అందుకనే దేవుడు ఆ రాజ్యాన్ని కొట్టివేశాడు. ఒక రాజ్యం కొట్టివేయబడుతుంది, ఒక ప్రభుత్వము కొట్టివేయబడుతుంది, ఒక పరిపాలన కొట్టివేయబడుతున్నది. దానికి గల కారణం ఏమిటని మనకు దేవుని వాక్యంలో చూస్తే, వారు పరిపాలించిన విధానమే వారు పతనానికి దారి, వారు పరిపాలించిన విధానమే వారు ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోతూ వస్తారు. యెహోషాపాతు కూడా పరిపాలించాడు, హిజ్కియా కూడా పరిపాలించాడు. కానీ రాయబడిన మాట ఏం తెలుసా? వారి పరిపాలనా కాలంలో దేశము నెమ్మదిగా ఉన్నది అని అన్నాడు. దేశము నెమ్మదిగా ఉండాలి, అప్పుడు దేవుడు వారిని వారి యొక్క పరిపాలనను కొనసాగిస్తూ వస్తాడు. దేశం నెమ్మది లేకుండా ఉంటే దేవుడు ఎలా వాడి పరిపాలన కొనసాగిస్తాడు? అందుకని ప్రియులారా, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతని మనసును అతిశయించి బలాత్కారం చేయుటకును అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వాన్ని త్రోసివేసేసాడు. కానీ ఎందుకు ఈ విషయాలు నేను ఈ విషయం మీతో పంచుకుంటున్నాను అంటే, మనం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో మనం బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట కనబడుతుంటుంది. ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి తలంపు, జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఒక మాటను మనం చూస్తే, అక్కడ 4వ అధ్యాయంలో 6వ వచనం, కావున స్వప్నభావన తెలియచేయుడికై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుట పిలువనంపించి ఆజ్ఞ ఇచ్చితిని. శకునగాండ్రు, గాడిద విద్య గలవారు, కల్దీయులను, జ్యోతిష్కులు నా సన్నిధి రాగా నేను కనిన కలను వారికి చెప్పింది, కానీ వారు దాని భావం నాకు తెలుపలేకపోయిరి. ఈ నెబుకద్నెజరు యొక్క రాజ్యం పడిపోవడానికి కారణం ఏంటంటే, ఎవరెవరి మీద ఆధారపడుతున్నాడో చూడండి. మొట్టమొదటిగా జ్ఞానులు కావాలంట, పండితులు లేక శాస్త్రవేత్తలు. తర్వాత ఇంకెవరు ఉన్నారంట? శకునగాండ్రు, శకునాలు చూస్తూ ఉంటారు వాళ్ళు. తుమ్మితే, దగ్గితే, లేస్తే, ఉత్తరము, దక్షిణము, పడమర, తల వెంట్రుకలు అన్నీ కూడా ప్రతి దానికి గుమ్మడికాయ ఉండాలో, సొరకాయ ఉండాలో, పొట్లకాయ, అన్ని రకరకాల శకునాలు వాళ్ళకి. శకునగాండ్రు. మూడోది ఎవరు? గాడిద చేస్తూ ఉంటారు వీళ్ళు. చేతిలో చూడండి, నా చేతిలో ఏం లేదు ఇట్లానే అంటే 1000 రూపాయల నోటు కనపడుతుంది, దాన్ని గాడిద విద్య అంటారు. ఇతర దేశాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత వాళ్ళు ఎవరున్నారు? జ్యోతిష్కులు, కల్దీయులను జ్యోతిష్కులు. కల్దీయులు అంటే ఆ ప్రాంతం ఉండేవాళ్ళు. జ్యోతిష్యం చెప్తామండి, మేము ఏం జరగబోతున్నదో, ఏ పార్టీ గెలవబోతున్నదో, ఎవరు గెలవబోతున్నారో, వీళ్ళంతా జ్యోతిష్యులు అంట. వీళ్ళందరూ పిలిస్తే ఒక్కరైనా జవాబు చెప్పగలిగినారా? ఒక్కరైనా నెబుకద్నెజరు పిలిచాడు, ఏమయ్యా నాకు వచ్చిన కళ, దానికి వచ్చి చెప్పమంటే ఒక్కరైనా చెప్పగలుగుతున్నారా? ఎవ్వరు కూడా చెప్పలేకపోయినారు, అందరూ ఫెయిల్ అయిపోయినారు. అంటే దీని అర్థం ఏంటంటే, నెబుకద్నెజరు రాజు ఫెయిల్ అయిపోవడానికి, తన రాజ్యము పతనమవడానికి 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యాన్ని చూసినటువంటి వాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అనుకున్నవాడు, కానీ మనసు మార్చుకోలేదు. నేడు నాయకులు అనుకునే అనేక వాళ్ళు నిజ దేవుడిని తెలుసుకొని కూడా, సత్యాన్ని తెలుసుకొని కూడా
ఆ దేవునికి దగ్గరికి రాకుండా వ్యతిరేకమైనటువంటి భావనలతోటి, వ్యతిరేక విధానాలతోటి వారు చేస్తున్న కారణం చేతనే ఆ రాజ్యాలన్నీ కూడా మఠమైపోతున్నాయి, ఆ ప్రభుత్వాలన్నీ కూడా కూలిపోతున్నాయి. అందుకని ప్రియులారా, ఇప్పుడు ఏం చేశారో చూడండి, 8వ వచనం చూద్దాం. ఇది చాలా బాగుంటుంది, తమాషాగా ఉంటుంది. ఇది బాగా 8వ వచనం చదవండి ఎవరైనా గడపడ. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏం పేరు పెట్టారండి దానియానికి? ఏం పేరు పెట్టారు? బెల్తెషాజర్ అని. బెల్తెషాజర్ అంటే ఎవరు చెప్పండి? ఎవరు బెల్తెషాజర్ అంటే? నెబుకద్నెజరు పూజ చేసేటటువంటి ఒక దేవత. ఆ దేవత పేరు పెట్టుకున్నారు. ఏమండి నీ పేరు? ఏం పేరు అంటే? వెంకటేశ్వరరావు అండి నా పేరు. నీ పేరు ఏందయ్యా? శ్రీనివాసరావు నా పేరు. అమ్మ నీ పేరు? లక్ష్మి నా పేరు. సహోదరి నీ పేరేంటి? సరస్వతి నా పేరు. ఈ పేరు కానీ పెట్టుకున్నామంటే అక్కడ ఏముండవు, అక్కడ కూడా పేరు. అక్కడి నుంచి వచ్చినటువంటిది ఇదంతా కూడా భారతదేశం మొత్తం కూడా ప్రతిదీ అక్కడి నుంచి సంపాదించుకున్న ఒక్కోటి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చాం అవన్నీ కూడా. అందుకని ఆ దేవతల పేరు పెట్టుకున్నాడంట. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? పరిశుద్ధాత్మ కలిగిన వాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నమ్మినటువంటి యొక్క శకునుగాండ్రు, కల్దీయులు, జ్యోతిష్కులు వీళ్ళందరూ ఏ ఆత్మ ఉన్నవాళ్ళు? దురాత్మలు ఉన్నవాళ్ళే కదా. కాబట్టి ప్రియులారు, ఇక్కడ ఉన్న తలంపు ఏంటంటే, నా తలంపు ఏంటంటే, ఈ యొక్క నెబుకద్నెజరు విగ్రహారాధన చేస్తున్నాడు ఎక్కువగా. తన దేవతలను పెట్టుకుంటూ వచ్చాడు, తన దేవులను కనపరుస్తూ వచ్చాడు. యెహోవా దేవుడిని పూజ చేయలేకపోతూ వచ్చాడు, యెహోవా దేవుడిని కనపరచలేకుండా పోతూ వచ్చాడు. కళ్ళతో చూస్తున్నారు, సత్యాన్ని చూస్తున్నారు, కానీ ఏ మాత్రము కూడా భయం లేనటువంటి జీవితం జీవించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తుంటున్నాడు. ఎలాంటి తీర్పు అంటే మామూలు తీర్పు కాదు. ఆ మాట కూడా చూద్దారండి. ఎలాంటి తీర్పు ఆయనకి ఇస్తుంటున్నాడు అని గమనించినట్లయితే అదే అధ్యాయంలో చూడండి ఏముంటున్నదో చూడండి. 25వ వచనము. 25 మనుషులు నేను తరుముదురు, అది చూడండి నరకబడిపోతున్నాడు. ఒకప్పుడు నెబుకద్నెజరు అంటే ప్రపంచం అంతా గడగడలాడిపోయింది. ఎవరిని రక్షించాలనుకున్నాడో రక్షించాలి, ఎవరు శిక్షించాలనుకున్నాడో శిక్షిస్తున్నాడు. నేడు భారతదేశంలో అదే జరుగుతున్నది. ఎవరిని జైలు పంపించాలో జైలు పంపిస్తున్నాడు, ఎవరిని జైలు నుంచి కాపాడాలో కాపాడుతుంటున్నాడు. అవినీతి కార్యాలు చేసిన వారిని కూడా కాపాడుతుంటున్నారు, నీతిమంతులను జైల్లో పంపిస్తుంటున్నారు. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ యొక్క పరీక్ష అక్కడ వచ్చినప్పుడు దేవుని యొక్క తీర్పు దిగుతూ ఉంటున్నది. నీవు ఇంత సామ్రాజ్యానికి ఇచ్చాను, ఇంత ఉన్నతమైన స్థానం నీకే ఇచ్చాను, అది నువ్వేం చేసినావు? దానిని నిలబెట్టుకోలేకపోయినావు, పడగొట్టుకుంటున్నావు, దానిని నీ చేతులారా నష్టం చేసుకుంటున్నావు. అందుకని నేను అడవికి తోలివేస్తుంటున్నానని అడవికి తోలివేస్తూ ఉంటున్నాను. పైన ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, చదవండి. 22 వచ్చిన ఉందో చూద్దాం. 22.